బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీల్ని అలానే యూదా వారిని పాలించినటువంటి రాజుల పేర్లు మనం చూస్తే అందుట్లో యెహోరాము అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ యొక్క రాజు, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి ఇజ్రాయేలును పరిపాలన చేసినాడు. ఆ పేరు కలిగినటువంటి మరొక వ్యక్తి యోధాను కూడా పరిపాలన చేసినాడు. ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించేటువంటి యొక్క రాజు యెహోరాము తన తండ్రి అయినటువంటి ఆహాబు భార్య పేరు యెజెబెల్, భయంకరమైనటువంటి స్త్రీ. ఈ సంతతిలోంచి వచ్చేటువంటి యొక్క యెహోరాము ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. అలాగనే మనం యూదాల నుంచి చూసినట్లయితే మరో యెహోరాము ఉంటాడు. మీరు 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ 16వ వచనంలో చూడండి ఒకసారి. 16వ వచనం నుంచి, ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజు ఉండగా, యూదారాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై 8 సంవత్సరాలు ఏలినాడు. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను. ఆహాబు కుటుంబీకుల వల్లనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించుతూ యెహోవా దృష్టి చెడుతనమును జరిగించింది. ఇతని గురించి మనం మరలా చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల్లో మనం చూస్తాం. మీరు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల్లో 21వ అధ్యాయంలో ఇతని గురించి మనం చూస్తాం. 5వ వచనంలో చూస్తాం. చూడండి ఒకసారి. యెహోరాము ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలెను. ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని సంతతి వారు నడిచిన ప్రకారము రాజుల మార్గమందు నడిచెను. యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దాన నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేకయుండెను. చూడండి, ఈ యొక్క వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా నడిచేటటువంటి వాడుగా ఉన్నాడు యెహోరాము. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, దావీదును బట్టి ఈ యొక్క వ్యక్తిని నాశనం చేయకుండా దేవుడు కాపాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఇతను చెడు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదుతో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? నీ వలే నీ బిడ్డలకు కూడా నా దృష్టికి యథార్థంగా అడుగులు వేసినట్లయితే నేను వారిని ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాను అనేటువంటి దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, దేవుడు ఇచ్చేటువంటి మాట మనము యథార్థముగా పరిశుద్ధముగా జీవించాలి. మనం అడుగులు వేసినట్లయితే, దేవుని యొక్క మార్గంలో మనం జీవించినట్లయితే, మన బిడ్డలైనటువంటి వారిని ఆ మార్గంలో మనం కనుక పెట్టినట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తారు. అలానే మన బిడ్డలైనటువంటి వారి జీవితంలో కూడా దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తారు. కాబట్టి మనము దేవుని నుంచి వాగ్దానాలు తీసుకునేటటువంటి వారుగా మనం ఉండాలి. ఆ మెట్టులో మనం అడుగులు వేయాలి. దేవుని నుంచి వాగ్దానాలు తీసుకునేటువంటి మెట్టులో మనము జీవించాలి. అంటే చాలాసార్లు మనం బైబిల్ తెరిచి వాగ్దానాలు చూస్తాం. లేదా వాగ్దానం అంటే 31 డిసెంబర్ 31 అనుకుంటాం. అలా కాదు, అది తీసుకోవచ్చు. బట్ ఏంటంటే, దేవుడిని మనం ఇతరులకు ఎలా చూపించాలంటే, దేవుడు మాట్లాడేటువంటి దేవుడని చూపించాలి. దేవుడు మాట్లాడే దేవుడు అనేటువంటిది ఎలా చూపించగలుగుతావు? ఆయన నీతో మాట్లాడినట్లయితే దాన్ని నువ్వు చెప్పగలుగుతావు. ఆయన నీతో మాట్లాడకపోయినట్లయితే నువ్వు ఎలా చెప్తావు? చెప్పలేవు కదా. కాబట్టి మనము, మా దేవుడు మాతో మాట్లాడినాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మనకు వచ్చేటువంటి సమస్యలు ప్రభు దగ్గర చెప్పినట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడతారు. దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. ఆ మాటలను మనం తీసుకునేటువంటి వారిగా మనం
ఉండాలి. దేవునికి వాగ్దానాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితంలో అనేక వాగ్దానాలు, బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. నీకు కావాల్సినటువంటి వాటిని నీ సిచ్యువేషన్ బట్టి దేవుడు వాటిని నీకు అనుగ్రహిస్తారు. లేదా వేరే కావాలంటే దేవుడు తన నోటి ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మనతో ఆయన మాట్లాడిస్తారు. వాటిని మనం తీసుకుని వాటి నెరవేర్పు గురించి మనం ప్రార్థన చేయాలి. వాటి నెరవేర్పు గురించి చాలాసార్లు మనం చెయ్యం. చూడండి, ఇక దావీదుతో చెప్పినటువంటి ప్రకారము ఇతను యెహోరాము దేవుని దృష్టికి అనుకూలముగా లేకపోయినా ఇమ్మీడియట్గా అతని మీద ఉగ్రత రాలేదు. అక్కడ మనం చూస్తాం, ఎక్కడ బలిపీఠమా బలిపీఠం దగ్గర అక్కడ వచ్చి ఏం చేస్తాడు అతను? యెరోబాము కదా, అతను అక్కడ బలిపీఠం ఎక్కి అక్కడ ఏం చేస్తాడు? తన చేతిని చాపరేటట్టు వాడుగా ఉంటాడు. అంటే బలిపీఠం మీద ఎవరు బలులు అర్పించాలి? లేవీలెట్టేటి వారు, యాజకులెట్టేటి వారు బలిపీఠం ఎక్కాలి, బలిపీఠం ఎక్క పనులు చేయాలి. కానీ ఇతను వచ్చేసి యెరోబాము చేటువంటి భయంకరటువంటి పని ఏంటంటే, అతను దేవుని దృష్టికి అంటే దేవుడిచ్చేటువంటి రాజ్యము పోతది అనేటువంటి రీతిలో భయపడిన వాడిగా ఉన్నాడు. అందుకనే దానులో ఒకటి, బేతేలులో ఒకటి, 2 దూడలను చేయించి ఏదో వారు ఆ దేశం ఇశ్రాయేలు ప్రజల వారు ఆ యెరూషలేముకు వెళ్లకుండా అక్కడ ఆ పని చేసేటువంటి వాడుగా, ఇదిగో ఇదే మీ దేవుడు, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చేటటువంటి వాడు ఈ దేవుడే, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన నీ దేవుడు ఇదే అని ప్రజలెట్టేటి వారిని అటు మరలకుండా, యెరూషలేము వైపు వెళ్లకుండా అక్కడ ఆ యొక్క విగ్రహాలను అతను పెట్టించి మనుషులెట్టేటి వారిని డైవర్ట్ చేసేటటువంటి వాడుకున్నాడు. తను చేసేటువంటి భయంకరటువంటి పని చెప్పిన ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజల వారు దేవుని నుంచి వ్యతిరేకమైనటువంటి దిశలో వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఈ యొక్క యెహోరాము అనేటువంటి రాజు కూడా దేవుని దృష్టిలో యోధా రాజుల్లో అనేక మంది మంచివారు ఉన్నారు. అంటే ఆ యొక్క 12 గోత్రాలు కలిసి ఉండేటువంటి వారిలో దావీదును చూస్తాం. తర్వాత కొంతమందిని హిజ్కియా అంటే విడిపోయిన తర్వాత ఆసా, హిజ్కియా, తర్వాత యెహోషాపాతు, వీళ్ళందరూ కూడా మంచి రాజులుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఆ సంతతిలో దావీదు సంతతిలో ఉండేటువంటి యెహోరాము అనేటువంటి పేరు కలిగినటువంటి యొక్క వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో అడుగులు వేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేశాన్ని సరైన మార్గంలో నడిపించవలసినటువంటి యొక్క వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో అతను నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం, మనము దేవుడిచ్చేటువంటి అధికారము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బలము, శక్తి, జ్ఞానము, దేవుడిచ్చేటువంటి ఏదైతే దేవుడు మనకు ఇచ్చినాడో వాటిని మనం రైట్ వేలో వాడేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుడి తిరిగి అధికారం ఇచ్చినాడు. జొస్సయ ఉన్నాడు, చిన్నవాడే అతను, 8 సంవత్సరాల వయసులో అతను రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని దృష్టిలో అనుకూలముగా దేవుడు తనకిచ్చేటువంటి జ్ఞానం దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని జాగ్రత్తగా ఆ దేశంలో ఒక రిఫర్మేషన్ అనేటువంటిది తీసుకొచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం కూడా చేసేటువంటిది ఏంటంటే, మనము దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చేటువంటి వాటిని బట్టి మనము దేవుని కొరకు ఒక మంచి వ్యక్తులుగా, మనము మంచి చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. అంతేగాని చెడు అనేటువంటి వైపు మనం మరల్చేవారిగా, చెడు వైపు మనం డీవియేట్ అయ్యేటువంటి వారిగా, ఇతను ఆ రీతిగా దేవుని నుంచి వ్యతిరేకమైనటువంటి దిశలోకి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో అడుగులు వేస్తాడు యెహోరాము. కాబట్టి ఒక లీడర్గా నేను కానీ, ఒక లీడర్గా ఉన్నటువంటి గృహ యజమానిగా నీవు కానీ, లేదంటే ఆఫీస్లో పనిచేసేటువంటి నీవు కానీ, ఒక మంచి మార్గంలో ఇతరులైనటువంటి వారిని మనము నడిపించాలి. కాంప్రమైజ్ అవడం అనేటువంటిది మనం చేయకూడదు. ఇతను చేయటువంటి భయంకరటువంటి పని ఏంటంటే, ఆహాబు భార్యటువంటి యెజబెలుకి, వీళ్ళిద్దరికి ఎలాంటి మంచి పేరు ఉందా, చెడు పేరు ఉందా? భయంకరటువంటి పేరు ఉంది వీళ్ళకి, చెడ్డ పేరు. యెజబెలు యొక్క రక్తము కుక్కలు ఎక్కడ, అంత దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో యెజబెలు అడుగులు వేసినటువంటిది. ఆ స్త్రీ యొక్క ఆహాబు యొక్క కుమార్తెనితను పెళ్లి చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు యెహోరాము.
చూడండి, బియ్యం అనేటువంటిది చాలా ముఖ్యంగా ఆలోచన చేయాలి. వివాహాలు జరిగించేప్పుడు మనం దేనిని చూడకూడదు. దేవుని యొక్క మార్గంలో అడుగులు వేస్తున్నారా లేదనేటువంటిది మాత్రమే చూడాలి. వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదనేటువంటిదే చూడాలి. అంతేకాని అందము, నేను అనగానే మీరే చెప్పేస్తున్నారు, అందం వైపు మనం చూడకూడదు. అందం వైపు చూసి ఎంతమంది వివాహాలు చేసుకున్నారు? అందం వైపు చూస్తాం. ఇంకా ఏం చూస్తాం? ధనం వైపు చూస్తాం. ఇంకా చదువు వైపు చూస్తాం. ఇంకా క్యాస్ట్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తాం. వీళ్ళ వెనకాల ఎంత ఉంది మ్యూజిక్, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, ఇవన్నీ కూడా చూసి చాలా కుటుంబాల్లో ప్రిమేట్ వాళ్ళరా ఎక్కువ కాలం నడిస్తే చాలా సంతోషమే. ఇవి చూసి, వీటన్నిటిని కూడా చూసి అనేక మంది కొన్ని స్టోరీలు మనం చూస్తుంటే వింటుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. వాళ్ళు భక్తి విషయంలో, భక్తి అనేటువంటిది కాదు, మనం లోకస్తులైనటువంటి వారి గురించి కాదు, క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వారు, యేసుని వెంబడించేటువంటి వారిలో కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ధనం అనేటువంటిది చాలా పెద్ద క్రైటీరియా. అలాగే ఈ దినాల్లో చిన్నపిల్లలు యవనస్తులైనటువంటి వారిని అడుగుతుంటే, ఇంటర్మీడియట్ చదివే పిల్ల లేదా ఇంజనీరింగ్ చదివే పిల్ల, ఏమన్నా నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావు? నాకు ఒక డాక్టర్ కావాలి, లేదంటే ఒక ఇంజనీర్ కావాలి, లేకపోతే ఎంత ఉండాలి శాలరీ? కనీసం సంవత్సరానికి ఒక 50 లక్షలు కావాలి. పిల్లలకు ఆ ఆశ అనేటువంటిది ఈ దినాల్లో వచ్చేస్తుంది. ధనం మీద ఆశ. దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు, ధనం మీద ఆశ ఎక్కువైపోతుంది. దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ విషయంలో ఎక్కువ ఆశ అనేటువంటిది. వారు మారుమనసు పొందారా? మారుమనసు పొందారా? ఎలాగ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని పనిలో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు అతను, ఇవన్నీ కూడా మనం చూడాలి. డియో విషయంలో అది చూశాను నేను. ఇతను ఏం చేస్తాడు? నో శాలరీ గురించి ఎప్పుడు అడగలా నేను. వాళ్ళకి ఎన్ని ఆస్తి ఉందనేటువంటిది దాని గురించి ఎక్కువ నేను పట్టించుకోవాలా, ఏం అడగల వాటి గురించి. కుర్రాడు మంచాడా అనేటువంటిది చూశాను. దాని తర్వాత చూసేటువంటిది అందం అనేటువంటిది చూడలా. దాని తర్వాత నేను చూసేటువంటిది ఏంటంటే, అతను అక్కడ దేవుని యొక్క పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, అక్కడ చర్చిలో ఇతను కూడా యాక్టివ్గా అతను ఉంటున్నాడు అనేటువంటి దానినే నేను చూసినాను. మారుమనసు పొందాడా? మారుమనసు పొందాడు. మన దగ్గర సహవాసంలో మారుమనసు పొందినాడు. ఇదే చూశాను. మారుమనసు పొందినాడు, వాల్యూస్ కాపాడుకుంటున్నాడు, ఎక్కువగా విద్యోడుగా ఉండడం, శాలరీ గురించి చూడలేదు, అక్కడ దేవుని యొక్క పనిలో అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు. దీనిని మాత్రమే మేము చూసాం. అలాగున మేము ముందుకు వెళ్ళినాం. అంతేకాని ఇది దేవుని చిత్తం అనేటువంటి రీతిలో, ప్రభా నీ చిత్తం ఏంటి? చాలా పెద్ద సంబంధాలు వచ్చినాయి, కానీ చాలా సంబంధాలు వచ్చినాయి, కానీ మేము చూసినటువంటిది ఇది మాత్రమే చూసిన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని విషయంలో, భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి. దేవుని యొక్క వాక్యంలో కనుక మీరు చూసినట్లయితే, మీరు చూడండి ఒకసారి, నిర్గమకాండము 34వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాలు చూడండి ఒకసారి. నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. చదవండి ఇంకా. ఒకవేళ అది నీకు ఊరి కావచ్చును. వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలు పుచ్చుకొని యెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి
నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయును. సేమ్ దేవుని ఇది బాగా తెలిసినటువంటి వాడు సొలొమోను. దావీదు కుమారుడైనటువంటి వాడు సొలొమోను మంచి రాజుగా ఉన్నాడు. కానీ 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మొదటి రాజులు 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఇతని గురించి. సొలొమోను అలాగున కాంప్రమైజ్ అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు ఉదయములే యథార్థము కాకపోయాను, దేవుని ఎడల యథార్థము కాకపోయాను. ఇతను అనేక మంది భార్యలను చేసుకుంటాం వల్ల ఇతను కూడా అహాబు యొక్క కుమార్తె వివాహం చేసుకున్నాడు జెహోరాం. సొలొమోను అన్యులైనటువంటి వారిని వివాహం చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అంతే తన యొక్క మనస్సును ఇతర దేవతల వైపు ఆ యొక్క భార్యలైనటువంటి వారు తిప్పివేసినారు. ఈ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రియమైన వాళ్ళారా. వివాహ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. భక్తి అనేటువంటిది చూడాలి. అంతకుముందు ఎలాగుండారు, అంతకుముందు విగ్రహారాధనలో ఉండా, అంతకుముందు పాపములో ఉండా, అంతకుముందు చెడులో ఉండా సరే, అకుటుంబం అలా అలా అనుకున్నా సరే, మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా అయిపోతాడు. పాతవన్నీ కూడా గతించి వేస్తాయి, సమస్తమును కొత్తమవుతాయి. దేవుని యొక్క బిడ్డలుగా మారు మనసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత వీఆర్ ఆల్ న్యూ క్రియేషన్. దేవునిలో నూతన సృష్టిగా మనము ఉంటాం. కాబట్టి అలాంటి వారిని దేవునిలో ఎవరైతే అంటే మారు మనసు పొందినటువంటి వారు, దేవునికి ఇష్టమైనటువంటి వారికి ఎవరైతే జీవిస్తున్నారో వారి విషయంలో వారితోనే మనము వారితోనూ వివాహాల్లోకి మనము వెళ్ళాలి. అంతేగాని మనము వేరే వేరే వాటిలో మనం చూసినట్లయితే, సొలొమోను మొదట్లో చాలా బాగున్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టేటట్టు వాడుకున్నాడు. దేవుని కొరకు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు పైనుంచి దేవుని యొక్క ఆత్మ అలాగూ దిగినది మేఘముల చేత ఆవరించబడింది. ఆ రీతిగా దేవునికి ఇష్టడేటటువంటి వాడుగా సొలొమోను ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను కాంప్రమైజ్ అయిపోయినాడో అంతే తన జీవితంలో దేవునికి వ్యతిరేకముగా తన హృదయము త్రిప్పివేయబడింది. పిరమిడ్ వల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతూ ఉంటారు. కాబట్టి మనం భక్తి ఏంటంటే మన జీవితంలో నేను ఎప్పుడో మారు మనసు పొందాను అనుకుంటే సంతోషమే. కానీ మొదటి వారు కడపటి వారుగా అవ్వటం అనేటువంటిది అవ్వకూడదు. అంతవరకు మన భక్తిని మనం కాపాడుకోవాలి. చివరి నిమిషం వరకు, ర్యాప్చర్ వచ్చే వరకు, ఈ లోకాన్ని ముగించే వరకు, దేవుడు పిలిచే వరకు మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను కాపాడుకోవాలి. ఒక ఆయన మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఐజాక్ అంకుల్ మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర మన నూజివీడు విజయవాడలో ఉండే దేవదాస్ గారి అత్తగారు 21st 31st నైట్ అనుకుంటా ప్రార్థన అయింది. అప్పటిదాకా బాగున్నారు. విత్-ఇన్ 2 minutes ఆమె చనిపోయారు. మాట్లాడుతూ చనిపోయారు. ఆ మాటలు మేము అనుకుంటూ ఆ టైంలో డిస్కస్ చేసుకునే టైంలో అప్పుడు అంకుల్ వాళ్ళు మేము అనుకున్నటువంటిది ఏంటంటే, ఏది ఏమైనా సరే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధపాటు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఏదైనా సమస్యతో అనారోగ్యంతో వెళ్ళినా అది వచ్చినా అదైనా కొద్దిగా బెటర్. ఎందుకంటే సడన్గా వచ్చినప్పుడు మనం సిద్ధపడినామో లేదో తెలియదు కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి సెకండరీ టైప్ వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ మనం ఏంటంటే ప్రతి దినము దేవుని దృష్టిలో నిందారహితులుగా మనము బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు. లోకానికి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. వివాహాల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆస్తిని, అంతస్తులను, వెనకాల ఉండేటువంటి కట్నాలను, కానుకలను, వీటన్నింటినీ కూడా మనం చూసేటటువంటి వారిగా మనము ఉండకూడదు. మన కుర్రాళ్ళతో కూడా వివాహాల విషయంలో అదే చెప్తాను. ఇదే చెప్పాను నేను. మనము ఇవేమి చూడం. అంతే. సీను కూడా అదే చెప్పాను నేను. సీను నన్ను అడిగాడు, మామయ్య మరి ఇది ఇంటి దగ్గర చూస్తున్నారు పెళ్ళిళ్ళు, సంబంధాలు వస్తున్నాయి, మరేం చేయాలి? నేను చెప్పాను ప్రార్థన చేద్దాం. దేవుడు నడిపింపేదో అదే.
దేవుని నడిపింపు చొప్పున మనం వెళ్దాం. అనుకోని రీతిలో అప్పుడు మేము అనుకుంటా ఉన్నాం, ఈ దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని సంఘానికి తీసుకొచ్చాడు. అనుకోని రీతిలో ఆ పాపను తీసుకొచ్చాడు. నాకు మైండ్లో ఉంది, చూడంగానే అనిపించింది వీళ్ళిద్దరికి బాగుంటుందేమో. దేవుడి ఇచ్చేటువంటి ఐడియా అది. నేను చెప్పినాను, మరి ఈ పాప వస్తుంది ఈ మధ్యలో, ఆమె గురించి నువ్వు ప్రార్థన చేయి. ఆ పాప వాళ్ళ డాడీ వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడే టైంలో మా దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి బ్రదర్. నేను ఏమి పడుచు, ఆయన కూడా ఎంతో కాలం క్రితం మారు మనసు పొందినారు, సహవాసం, దేవుని బిడ్డగా దేవుని యొక్క పని చేస్తున్నటువంటి వాడుగా. బ్రదర్, వీ డోంట్ కేర్ ఎనీథింగ్, మనకు దేవుని యొక్క నడిపింపు ఉన్నట్లయితే మీరు చెప్పండి, దాని ప్రకారం ముందుకు వెళదాం. దాని తర్వాత మరి వేరే వేరే విషయాలన్నింటిలో కూడా ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏది పట్టించుకోలే. కట్నాలు కానీ కానుకలు కానీ అక్కడ ఏవి కూడా లేవు, ఏమి లేవు. అంతే, ఇద్దరు కలిసి వివాహాన్ని అక్కడ జరిగించినారు. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనము వేరే వేరే వాటిని కాంప్రమైజ్ అయిదామంటే ఈ విషయాల్లో మనము ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, అందం కావాలి, మరొకటి కావాలి కంటే ప్రిమిట్ వల్లరా వాటి విషయంలో మనం పక్కన పెట్టి దేవుని విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం అనేటువంటిది, వాల్యూస్ అనేటువంటిది కావాలి. మారు మనసు పొందారా లేదా, భక్తి చేస్తున్నారా లేదా, దేవుని కొరకు జీవిస్తున్నారా లేదా. ఒక పాస్టర్ గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి అమెరికా దేశంలో సంబంధాలు వస్తున్నాయంట. అంటే ఇలా సంబంధం కాదు కదా, మనలాగా చూసుకుంటాం అలాంటివి ఉండవు కదా, కల్చర్ వేరు కదా. ఆ అమ్మాయికి ఎవరో చెప్పారు, అడిగారు ప్రపోజల్. సరే డాడీ ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మరేం చేయను, ఓకే ప్రార్థన చేయి, దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడుపుదాం. ప్రార్థన చేసింది. ఈలోపు దేవుడు ఇద్దరికి పాస్టర్ గారికి ఒక ఐడియా ఇచ్చినారు. ఏం ఐడియా ఇచ్చినారు, ఒకసారి అతను శాలరీ ఎంత వస్తుంది కనుక్కో. ఓకే, ఇంత శాలరీ వస్తుంది. మరి ఆ యొక్క శాలరీ దాంట్లో నువ్వు ఆ అకౌంట్లో ఒకసారి చూడు. ఆ అకౌంట్లో ఫస్ట్ కనుక వచ్చింది 10,000 అయితే వచ్చినటువంటి నెక్స్ట్ డేన దేనికి ఖర్చు పెడతాడు అతను, చూడు ఒకసారి చెక్ చేయి. ఇద్దరు మాట్లాడుకున్నారు, చెక్ చేశారు. హౌస్ రెంట్, ఇంకొకటి, వద్దు క్యాన్సిల్ అన్నారు ఆయన, ఈ సంబంధం వద్దు. మరొక ప్రపోజల్ వచ్చింది, మా డాడీ చెప్పారు వద్దన్నారు, అయిపోయింది. మరొక సంబంధం వచ్చింది, చెక్ చేశారు, సేమ్ వేలో చెక్ చేసినారు. జరిగింది చెప్తున్నా, ఆ పాస్టర్ గారు తన యొక్క వర్తమానంలో చెప్పారు. ఆ పాస్టర్ గారు చెక్ చేయించినారు ఆ పాపతో. ఒకటి ఫస్ట్ రోజు శాలరీ వచ్చింది, నెక్స్ట్ ఏమేమైంది ఖర్చు అంత అయిపోయిన తర్వాత దేవుని కొరకు కానుక అందుట్లో పడింది. ఎక్కడ, 10 రోజుల తర్వాత క్యాన్సిల్. చాలా ఫేమస్ పాస్టర్ గారు ఆయన. నెక్స్ట్ ఇంకొక సంబంధం, ప్రపోజల్ వచ్చింది, డాడీ చెక్ చేయి, సేమ్. చూశారు, ఫస్ట్ అకౌంట్ పడింది. ఫస్ట్ అకౌంట్ పడిన వెంటనే ఒక 1 అవర్లో వెళ్ళేటువంటిది ఏంటంటే ఆ చర్చికి, ఈ కానుక అనేటువంటిది చర్చికి వెళ్ళింది. దాని తర్వాత హౌస్ రెంట్, దాని తర్వాత ఇంకొక బిల్, దాని తర్వాత ఈఎంఐ, దాని తర్వాత ఇంకొక ఎస్ క్యారియర్. చూడండి ఆయన ఎంత వాల్యూస్ కలిగేటట్టు వాడుగా. చాలా పెద్ద చర్చ్ అయింది అమెరికా దేశంలో. ఆయన చెప్పినటువంటిది ఆయన మాటల్లో చెప్పేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఎక్కడ ఎంత లోతుగా వాల్యూస్ ప్రకారం బ్రతుకుతున్నారు అనేటువంటిది. పాపము చేయట్లేదు, తప్పు చేయట్లేదు, వ్యభిచారం లేదు, జారత్వం లేదు, త్రాగుడు లేదు, ఇవనేటువంటిది కాకుండా కూడా ఇంకా ఎంత లోతైనటువంటి రీతిలో తన యొక్క భక్తిని తను కాపాడుకునేటువంటి వాడిగా, తన బిడ్డలను రాబోతున్నటువంటి వారిని కూడా, తన గృహంలోకి వచ్చేటటువంటి వారిని, ఈ పాప వెళ్ళేటటువంటి కుటుంబం తన యజమానుడి విషయంలో కూడా ఆ రీతిగా తన వాల్యూస్ని కాపాడినటువంటి వాడిగా ఆయన కనపడుతున్నాడు. ప్రిమిట్ వల్ల లోకానికి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. లోకం విషయంలో మన వ్యక్తి పరిస్థితిలో కూడా కాంప్రమైజు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును.
దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చూడండి, ఎప్పుడైతే ధనము విషయంలో మనకి ఆ మనసు అనేటువంటి దేవుని కంటే ధనాన్ని మనం ప్రేమిస్తున్నామంటే మనలో ధనం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ధనం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇద్దరుకును మనము యజమానులుగా ఉండాలి. యజమానుడు ఎలా ఉంటాడు? యజమానుడికి దీనికైనా ఉండాలి, దాసుడుగా దీనికైనా ఉండాలి. అంతేగాని రెండిటికి కూడా మనం దేవునికిని సిరికిని దాసులుగా ఉండకూడదు, ఉండనేరడు. ఏదైనా ఒకటే, దేవునికి నువ్వు దాసులుగా ఉండాలి. లేదంటే నువ్వు దేవునికి దాసులుగా లేకపోయినట్లయితే నువ్వు దేనికి ఉండట్టు లెక్క? సిరికి దాసులుగా ఉండట్టు. దేవునికి దాసులుగా కాకపోతే మరి ఎవరికి లెక్క? నువ్వు దేన్నైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావో దానికి నువ్వు దాసులుగా ఉండట్టు లెక్క. దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో దేవుని కంటే దానికి నువ్వు దాసుడుగా ఉండట్టు లెక్క. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము కాంప్రమైజ్ అయ్యేటట్టు వారుగా, మనము దేవుని యొక్క విలువలు కాపాడుకునేటట్టు వారుగా, దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకునేటట్టు వారుగా, నమ్మకస్తులుగా మనం అడుగులు వేసినట్లయితే మన బిడ్డలేటట్టు వారు కూడా అదే కోణంలో నడుస్తారు. ఇతనికి అధికారం దేవుడు ఇచ్చినాడు, ఒక రాజుగా అయినట్టు వాడుగా ఉన్నాడు. కానీ తన వివాహంలో కాంప్రమైజ్ అయినట్టు వాడుగా, తన అత్తగారు ఇదే అమ్మో ఇంత చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం కొన్నిసార్లు, వాళ్ళు ఎలాంటి వారు అని మామూలుగా లోకస్తులుగా మనం చూసినాం. మీ మామగారు నలుగురు చంపేశారు అన్నట్టు తెలిస్తే ఏం చేస్తాం మనం? నేను 5వ వాడిని అవుతానేమో అనుకుంటాం, అవునా కదా? ఇమ్మీడియట్గా మనం ఏమవుతాం? డ్రాప్ అయిపోతాం. అంతే, ఇమ్మీడియట్గా డ్రాప్ అయిపోతాం. మాకు వద్దురా బాబు ఈ సంబంధం, ఎందుకు వద్దున్నావు అనేటువంటిది వాళ్ళ నుంచి అనిపించుకొని కూడా అనిపించుకో. ఎందుకని? మళ్ళీ టార్గెట్ అవుతావేమో, ఏంటి నా కూతురు చేసుకొని అంటున్నావు, నీ అంత చూస్తాను అంటాడేమో అని. ఇప్పుడు వదలండి, 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత మా అమ్మాయి ఆగుతుంది, నో ప్రాబ్లం అన్నాడు అనుకోండి, మరి ఇంకోటి పెడతాం పొల్ల, ఇంకోటి పెడతాం అక్కడ, ఏదో ఒకటి. నాకు ఉద్యోగం పోయింది, లేకపోతే నేను నేర్పిస్తాలేవే ఉద్యోగం, తట్టుకోలేడు ఇక మనాడు. ఇంకొకటి ఏదో ఒక పొల్ల పెట్టి అలాంటి ఫ్యామిలీలోకి వెళ్లకుండా మనం చూసుకుంటాం. యెజబెల్ అలాంటి వ్యక్తి, అహాబ్ అలాంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క కూతురుని చేసుకునేటువంటి వాడుగా యెహోరాము ఉండేటాడు. తన అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేదు, తన అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోలేదు. ఇంకో యెహోరాము వాళ్ళ బావ ఏ పని చేస్తున్నాడో ఈ కుర్రాడు కూడా అదే పని చేస్తున్నటువంటి వాడు. బావ ఎలాగ నడుస్తున్నాడో ఇతరు కూడా అదే రకంగా నడుస్తున్నాడు. తల్లిదండ్రులు ఇటువంటి ఎలా నడిచినారో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసేటువంటి యెహోరాము కూడా అలాగనే నడిచిన వాడుకున్నాడు. సో ఇతను బావమరదకు ఉన్నటువంటి యెహోరాము కూడా, యోధా దేశాన్ని పరిపాలన చేసేటువంటి యెహోరాము కూడా అదే కోవలో ఇతను నడుస్తున్నటువంటి వాడుగా కాంప్రమైజ్ అయిపోతున్నారు. నేను ఒక దాంట్లో నేను విన్నటువంటిది ఏంటంటే, ఒక హాలీవుడ్లో చాలా పెద్ద స్టార్ అంట, ఆయన పేరు ఏదో ఉంది, అంటే ఆయన కాంప్రమైజ్ విషయంలో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఒక చర్చిలో అతను తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అతను నీల్ మెక్డోనో ఏదో ఉంది, నీల్ మెక్డోన్ అంట ఆయన పేరు, నీల్ మెక్డోన్. అతను ఒక తను హాలీవుడ్లో మంచి యాక్టర్గా ఉన్న టైంలో అతను ఒక మూవీ చేస్తూ ఉన్నాడు. మూవీ చేసేటువంటి క్రమంలో అతనికి ఒక డైరెక్టర్ చెప్పాడు. ఏం చెప్పినాడు? నువ్వు ఇప్పుడు రేపు చేయాల్సినటువంటిది ఒక కిస్సింగ్ సీన్ చేయాలి, చేయాలి అని చెప్పినప్పుడు ఇతను చాలా బాధపడిపోయినాడు. చాలా బాధపడిపోయి అతను ఆ డైరెక్టర్ చెప్పాడు, నేను ఈ సీన్లో నేను ఉండను, వేరే చేయమంటే చేస్తాను, ఈ సీన్లో నేను ఉండను, ఈ సీన్ అనేటువంటిది నా వల్ల కాదు, ఇలాంటి సీన్లు నేను చేయను, వీటిలో నేను వివాహం అయిన తర్వాత నేను దేవునికి ఒక వాగ్దానం చేసినాను, నా యొక్క జీవితము, నా యొక్క శరీరము, నా యొక్క అంతరంగము అంతా కూడా నీకే చెందుద్ది ప్రభువా, మీరు నన్ను వివాహంలోకి నడిపిస్తున్నారు, నేను నా యొక్క దేహాన్ని నా భార్యకు నేను అప్పగిస్తాను, నా పెదవులు నా భార్యవి, మరొకరికి నేను ఇవ్వను, నేను ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అని డైరెక్టర్కి ఈ విషయాన్ని చెప్పినాడు నీల్ మెక్డోన్. చెప్పిన తర్వాత ఆ డైరెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేసేటది ఏంటంటే, దాని సంబంధికులు ఎవరు ఉంటారు కదా,
అతను చెప్పినటువంటిది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీవు ఇందుట్లో చేయకపోయినట్లయితే ఇందుట్లో నుంచి ఈ యొక్క మూవీస్లో నుంచి 2 ఇయర్స్ నిన్ను బ్యాన్ చేస్తున్నాం, బయటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి అవసరం లేదు. 2 సంవత్సరాలు నువ్వు సినిమాలు తీయడం అనేటువంటిది కుదరదు. నువ్వు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి చేస్తావా, ఓకే, వెరీ గుడ్. లేకపోయినట్లయితే 2 సంవత్సరాలు టోటల్గా బ్యాన్. ఈ బ్యాన్ టైంలో అతను చెప్పింది ఏంటంటే, ఇతను డిసైడ్ అయిపోయినాడు, నేను 2 సంవత్సరాలు కాదు, మీరు 5 సంవత్సరాలు చేసినా నేను అందుట్లో ఇలాంటి సీన్లు నేను చేయను. నేను నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను, వాక్యానుసారముగా నేను జీవిస్తాను, వ్యతిరేకమైనటువంటి దిశలో నేను జీవించను అనేటువంటి రీతిలో వారికి చెప్పి డిసైడ్ అయిపోయినాడు. బ్యాన్ చేసేస్తారు. తర్వాత అతను ఏమి చేయలేరు కాబట్టి వీళ్ళు ఇంకా వేరే వ్యాపారాలు ఏవి లేవంట. అతను చేసేటది ఏంటంటే, డబ్బులు రావట్లా, ఏం చేయాలో తెలియలా. పెద్ద మ్యాన్షన్ ఉందంట లాస్ ఏంజల్స్లో, దాన్ని నమ్మేసుకున్నాడంట. పెద్ద మెర్సిడెస్ కారు ఉందంట, దాన్ని నమ్మేసుకుని బ్రతికాడంట. 2 సంవత్సరాలు అలాగనే ఉన్నాడు అతను. 2 సంవత్సరాలు అతను ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసుకుని తన కుటుంబంతో సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా అతను అడుగులు వేసేటటువంటి వాడిగా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అతన్ని పిలిచినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, అలాంటి వాటిని చేయను. మీరు వేరేది ఉంటే చెప్పండి, వేరే టైప్లో సినిమా చేయమంటే చేస్తాను, కానీ ఇలాంటివి వల్గర్గా ఉండేటటువంటి వాటిలో నేను ఉండను. ఆ టైంలో అతనికి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందంట. అతను నెక్స్ట్ 2024 అనుకుంటా తీసేటువంటి ఆ యొక్క అతని ద్వారా తీసేటువంటి ఒక మూవీలో 2024లో వచ్చిందంట. హోమ్ స్టేట్ ఏదో ఉందంట. ఆ మూవీని చాలా వైరల్ అయిపోయి చాలా ధనవంతుడిగా అతను అయిపోయినటువంటి. చూడండి, ఇక్కడ ఇతను మూవీలు అనేటువంటిది ఏంటంటే మంచి దేవుని యేసు ప్రభు గురించినటువంటివి ఉండొచ్చు, లేదంటే వాల్యూస్తో పాటు ఉండేటువంటిది ఉండొచ్చు. కానీ ఈ వల్గర్ అనేటువంటిది, ఇలాంటి చెడ్డ సీన్లు అనేటువంటిది, ఈ ప్రేమలు అనేటువంటిది, ఈ దోమలు అనేటువంటిది, ఈ యొక్క చెడ్డ సీన్లు ఉండేటువంటివి, మనుషుల హృదయాలని పాడు చేయటువంటిది, శరీరాలను పాడు చేసుకునేటువంటిది, శరీరాలను రచ్చగొట్టేటువంటి ఈ యొక్క సినిమాల ద్వారా జీవితాలు, యవనస్తుల యొక్క హృదయాలు పాడైపోతాయి. వాల్యూస్తో పాటు కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు, దేవుని యొక్క బిడ్డలకు ఎలా అడుగులు వేయాలి, వాల్యూస్ని కాపాడుకోవాలి, దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ మంచి విలువలు కలిగేటువంటి వారుగా మీరు అడుగులు వేసినట్లయితే దేవుని యొక్క ఆత్మ మీతో ఉంటుంది, అలాగనే మీ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి రీతిలో ఏమైనా తీసి చూపించినట్లయితే పిల్లలు వారు అట్రాక్ట్ అవుతారు. వాటి వల్ల దేవుని వైపు పిల్లలు తిరగడం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా జీవితాలను పాడు చేసేటువంటి రీతిలో చూడండి, ఎక్కడ చూసినా సరే ఈ దినాల్లో ఈ యొక్క చెడ్డ మూవీస్లో ఎక్కడ చూసినా నరహత్యలు కనపడతాయి, ఎక్కడ చూసినా రాబరీలు కనపడతాయి, ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలు కనపడతాయి, ఎక్కడ చూసినా కిడ్నాపులు కనపడతాయి, మర్డర్లు, మానభంగాలు, ఇవన్నిటితో యవనస్తుల యొక్క జీవితాలు, హృదయాలు పాడైపోతాయి. ఇలాంటి వాటిలో మనం ఎంకరేజ్ చేయకూడదు. ప్రియపెట్టుకున్నారు చూడండి, ఈ యొక్క వ్యక్తి నీల్ అనేటువంటి వ్యక్తి దీని విషయంలో కాంప్రమైజ్ అయిపోవాలి. దీని విషయంలో నేను చేయని తప్పు, నేను దేవుని కొరకు బ్రతుకుతాను, నా హృదయము దేవునిది, నా శరీరము దేవునిది, నా మనసు దేవునిది అనేటువంటి రీతిలో అడుగులు వేసినట్లయితే ప్రియపెట్టి వాళ్ళారా, దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది. దేవుడు మనల్ని బలపరిచేటటువంటి వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మనం గ్రహించేటువంటి విషయం ఏంటంటే, మనకు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, మనకు దేవుడిచ్చేటువంటి బలాన్ని, మనకు దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించేటటువంటి వారిగా మనము. దానియేలు చూసినట్లయితే దానియేలుకు దేవుడు ఒక మంచి ఆత్మనిచ్చినాడు. ఎలా ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాడు? తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, ఆల్కహాల్ విషయంలో, ద్రాక్షారసం విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, నమస్కరించేటువంటి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. తను ఎక్కడ కూడా దేనికి నేను నా దేవునికి తప్పితే మరి దేనికను ఆయనకే నమస్కారం చేస్తాను, మరి ఎక్కడ దేనికి నమస్కారం చేయను, అలా నేను లోబడను, దానికి నమస్కారం చేయను, కాంప్రమైజ్ అవనటువంటి వాడుగా దానియేలు ఉన్నాడు. కాబట్టి ప్రిమిట్ వల్ల దేవుడు దానియేలుని ఉన్నతటువంటి మెట్టులో దేవుడు పెట్టినట్టు ఆ టైంలో కొన్నిసార్లు ఆ టైంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ కాంప్రమైజ్ అవ్వకుండా మనం అడుగులు వేసినప్పుడు ఈ యొక్క వ్యక్తికి 2 సంవత్సరాలు బ్యాన్ చేసినారు. కొన్నిసార్లు మనకి బాధ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు దేవుని మీద ఆయాసం వస్తూ ఉంటుంది. దానియేలు విషయంలో మనం చూసినట్లయితే
దానియేలు అక్కడ ఒక పెద్ద టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్లో ఏమొచ్చింది? దానియేలు స్నేహితులకు వచ్చింది. ఏం టెస్ట్ వచ్చింది అది? అక్కడ దాంట్లో అగ్నిగుండంలో వేయబడతారు. ఎందుకు అగ్నిగుండంలో వచ్చింది వారికి? నమస్కారము చేయకపోయిన, చేసినట్లయితే దాంట్లోంచి తప్పిస్తారు. ఈ యొక్క చేసినట్లయితే తప్పిస్తారు, చేయకపోయినట్లయితే అగ్నిగుండంలో పడవేస్తారు. అంతే. మేము చెయ్యము, నమస్కారం చేయము, దానికి లోబడము. మేము జీవము గలటువంటి దేవుని మేము సేవించినటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా రక్షించును. రక్షింపకపోయినను పూజింపమనియు నమస్కారం చేయమనియు తెలుసుకోరు. చూడండి, ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా వారు భక్తిని చేస్తారు. అవ్వకుండా మమ్మల్ని అగ్నిగుండంలో మీరు వేసినా పర్వాలేదు, అగ్నిగుండంలో మీరు పడవేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రము మా దేవుడైనటువంటి జీవము గలటువంటి దేవుడినే మేము ఆరాధిస్తాం, ఆయనకే నమస్కారం చేస్తాం. దేవుడు మొదటి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? మొదటి ఆజ్ఞ చెప్పండి కరెక్ట్గా. నేను తప్ప మరొక ఉండకూడదు. పైన ఆకాశం అందేనను, భూమి అందేనను, నీళ్ళ ఎందే కానీ దేని రూపమైనను ఏ విగ్రహమైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎలానగా రోషము కలిగినటువంటి దేవుడు. నేను రోషము కలిగినటువంటి దేవుడును. నా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకుండా రోషము కలిగినటువంటి వారిగా మనము దేవుని యొక్క బిడ్డలుగా, నేను చేయని పని, నేను ఏ యొక్క బలహీనతలో నేను ఉండను, ఈ పాపము నేను చేయను. యు మే బి షీ బట్ ఐ యామ్ నాట్ హీ. నువ్వు ఆమె అవ్వచ్చు, కానీ నేను అతడును కాను. దట్స్ ఇట్. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో దేవుని యొక్క ఆత్మ అతనితో ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని లేవనెత్తుతాడు. పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే పారిపోయేటువంటి శక్తి దేవుడు ఇచ్చాడో దాన్ని మనం ఉపయోగించుకుని పారిపోయినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆ యొక్క దీవెనలు అనేటువంటిది, ఆశీర్వాదాలు అనేటువంటిది, హెచ్చింపు అనేటువంటిది నీ జీవితంలో జరుగుతుంది. పాపం నుంచి పారిపోకుండా పాపంలోనే మనం కూర్చున్నట్లయితే, ప్రభువా దీవించు, 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 ఆశీర్వదించు, ఆశీర్వదించు, తప్పించు, 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 కాపాడు, 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 అనారోగ్యం నుంచి బయటపడే ఎన్ని చెప్పినా సరే దానిలో ఉపయోగమైనటువంటిది దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినాడు. దేవునికి ఆత్మ నీలో ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దీని నుంచి నువ్వు పారిపో, దూరముగా వెళ్ళిపో, ఈ పాపం నుంచి దూరముగా వెళ్ళిపో, కాంప్రమైజ్ అవ్వద్దు, దేనికి కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు అనేటువంటి దేవునికి ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రన్ అయ్యావా, అక్కడి నుంచి పరిగెత్తినావా, దేవునికి ఆత్మ నీతో పాటే ఉండి నిన్ను లేవనెత్తుతారు. నా కొరకు నా మాట విన్నాడు నా కుమారుడు, నా మాటకు లోబడినాడు, నా ఆజ్ఞకు విధేయత చూపించినాడు, పారిపోతున్నాడు. ఎస్, దూతలకు చెప్పేస్తాడు, వెళ్ళండి, నా కుమారుడు పక్షాలు ఉండండి, నా కుమార్తె పక్షాలు ఉండండి, నా కుమార్తెను మీరు లేవనెత్తండి, నా కుమారుడిని మీరు ఉన్నతమైనటువంటి మెట్లో పెట్టండి. దేవుని ఆజ్ఞ వెళ్ళిపోద్ది అంతే. ఎప్పుడైతే యోసేపు ఆ రీతిగా ఆ భయంకరమైనటువంటి పాపం నుంచి అలాగ బయటకు వచ్చేసినాడు, పారిపోయినాడు. శ్రమలు వచ్చినాయి. శ్రమ అనేటువంటిది వస్తుంది. మనం చాలాసార్లు ఈ టయాన్ని బట్టి మళ్ళా దూరం అయిపోతాం. మనం దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను కదా అనుకుని పాప విషయంలో మనము పారిపోయేటట్టు పారుకుంటాం. దాని తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు వచ్చినప్పుడు ఏంటి దేవుడు ఎలా చేశాడు, ఆయన కొరకే బ్రతుకుతున్నాను కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నా సరే, అయినా సరే నా జీవితం ఏంటి ఇలాగుంది, నా జీవితం ఏంటి ఇలాగున్నా సమస్య, నాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఏంటి నాకు. ఆ టైంలో చూడండి, యోసేపు అక్కడి నుంచి పారిపోయినాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు, పారిపోయాడు. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు వెంటనే ఫరో తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కూర్చోబెట్టాడా? ఎక్కడ పెట్టాడు? చెరసాలలో పడవేసినాడు. చెరసాలలో ఉన్నాడు. చెరసాల టైం అనేటువంటిది అనేక సార్లు అనేక మందికి వస్తూ ఉంటుంది.
చెరసాల వచ్చినా సరే నమ్మకంగా చూడండి, గుంటలో వేసిన, పొతిఫర్ ఇంటిలో వేసిన, చెరసాలలో వేసిన, ఫరో తర్వాత నెక్స్ట్ స్థానంలో కూర్చోబెట్టిన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధిని యోసేపు కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అది మనం చేయాలన్నటువంటి భక్తి. ఒకేసారి ఉన్నతమైనటువంటి మెట్లోకి వెళ్ళిపోతాం అనేటువంటిది కాదు అక్కడ. ఈ యొక్క చెరసాల జీవితం కూడా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఇలాగేంటి నా పరిస్థితి, అంత పోయింది కదా అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క గుంటలో, పొతిఫర్ ఇంటిలో, చెరసాలలో నుంచి దేవుడు ఆ మెట్టులోకి దేవుడు పెట్టగలడా? దేవుడు చేయలేడా? ఆ అన్నాలు కొట్టిన వెంటనే తీసుకెళ్ళి ఫరో తర్వాత కూర్చోబెట్టలేడా దేవుడు? హీ కెన్. బట్ ఏంటంటే ఇందుట్లో కూడా నీవు నడవాలి. దాని తర్వాత వస్తుంది నీకు. అప్పటి వరకు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక స్త్రీ, ఆమె 2 పిల్లలు, భర్త చనిపోయినాడు, ఏమీ రాదు ఆమెకి. వచ్చింది ఏంటంటే చపాతీలు చేయటం వచ్చు. ఆ చపాతీలు చేసే క్రమంలో ఎవరో చెప్పారు, చపాతీల పిండిలో ఈ డవ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇలాగున, ఈ డవ్లో ఏదో ఒకటి వేస్తే ఆ పిండి కొంతసేపటికి గట్టిపడద్ది అనేటువంటిది చెప్పినారు. అప్పుడు ఏం చేసింది ఏంటంటే, ఇంకొక ఐడియా వచ్చింది. విధవరాలు ప్రార్థన చేసుకుంటుంది. తప్పక ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని సన్నిధిలో కూర్చుంటుంది. ఇలాగున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక ఐడియా ఇచ్చినాడు. ఏంటి ఐడియా అంటే, ఈ యొక్క డవ్లో, చపాతీ పిండి లాంటి పిండిలో ఏదో పదార్థం వేస్తే గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన దాన్ని ఏం చెయ్యాలి? ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేసింది? ఈ యొక్క చపాతీ పిండి ముద్దలు చేసి, దేవుడు ఇచ్చే ఐడియా ఏంటంటే, నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు అని చెప్పాడంట. సముద్ర తీరానికి వెళ్ళింది, ఈ పిండి పట్టుకుని వెళ్ళింది. ఈ పిండి పట్టుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి బోట్స్ వాళ్ళు పగిలిపోయినటువంటి బోట్లకి ఓ పిండి రాస్తున్నారు. ఏంటి ఈ పిండి అని అడిగితే, ఈ పిండి మైదా పిండి లాంటిదే, ఇందుట్లో మేము ఇంకొక కెమికల్ లాంటిది వేస్తాం, అప్పుడు ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆ మాటలు చెప్పేపాటికి ఏం చేసింది, వాళ్ళే ఎక్కడో చేసుకుంటున్నారు, నేను కూడా దీన్ని చేసేటువంటి యొక్క పిండిలో ఆ పౌడర్ వేసి దీన్ని కలిపి రోజు తెచ్చి వీళ్ళకి ఇచ్చినట్లయితే, దీన్ని అమ్మినట్లయితే నాకు కొద్ది డబ్బులు వస్తాయి కదా అనుకుంది. స్టార్ట్ చేసింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు, నేను వ్యాపారం చేస్తున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్, నమ్మకంగా చెయ్యి, ఫ్రాడ్ అనేటువంటిది లేకుండా చెయ్యి అని పాస్టర్ గారు చెప్పారు. అంతే, ప్రార్థన చేయించుకుంది, ముద్దలు కలుపుకుంది, వెళ్ళింది. పడవలు ఎక్కడైతే ఉన్నాయో పడవలందరి దగ్గరికి వెళ్ళింది. పడవలందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ముద్ద ఇది, దీనికి మీరు వాడతారు కదా, ఓకే, మేము కలిపోకుండా నువ్వే ఇచ్చేస్తున్నావు కదా, మాకు ఇచ్చేయి అని చెప్పి ఎక్కడైతే క్రాక్లు ఉన్నాయో అలాంటి వాళ్ళు కొన్ని ముద్దలు వాళ్ళతో పాటు తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ ముద్దలు, ఈ పిండిలు అనేక మందికి అమ్ముతూ ఉంది. అమ్ముతూ ఈ క్రమం ఎలా ఉందంటే, ఆమెకి అన్ని ముద్దలు అమ్మేసేస్తే 2 ముద్దలు ఎంతైతే ఉంటాయో అంత లాభం వస్తుంది. 20-30 ముద్దలు అమ్మితే ఇంకొక 2 ముద్దలు లాభం. ఇంత పిండి లాభం వస్తే ఈ లాభాన్ని ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళి, పొద్దున అయిపోతుంది కదా బిజినెస్, ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకి రైసు లేకపోతే బ్రెడ్ ఏదో కావాలంటే కొని పిల్లలు పోషించుకుంటాం. ఇలాగున రోజు చేస్తూ ఉంటాయి. ఈ టైంలో జరిగేటువంటిది ఏంటంటే, ఈమెకి ఒక రోజున పాపం ఆ నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంది. ఆ బేసిన్ నెత్తి మీద పెట్టుకుని ఆ పడవ దగ్గరికి, ఆ ఓడల దగ్గరికి వెళ్ళింది. ఈ టైంలో ఒక గద్ద వచ్చిందంట. గద్ద వచ్చి, దాన్ని పెద్దదంట గద్ద, ఒక్క దెబ్బన అలాగ కిందకి తీసుకుని తల మీద ఉన్నటువంటి ఆ యొక్క ముద్దల్లో అలాగ ఒక ముద్ద తీసేసేస్తుంది. ఒక ముద్ద పట్టుకెళ్ళిపోయింది, ఒక ముద్ద కింద పడిపోయింది. తీసుకువెళ్ళిపోతే ఎన్ని ముద్దలు ఉన్నాయో లెక్కేసుకుంటే 2 ముద్దలు మిస్ అయిపోయింది. మొత్తం చూసుకుంది, నాకు వచ్చే లాభం ఇంతేగా, ఏంటి ప్రార్థన చేసుకునే వచ్చా కదా, నా పరిస్థితి ఏంటిది, ఎందుకు జరిగింది నాకు ఈ నష్టం, ఇవాళ మా పిల్లలకి భోజనం లేనట్టేనా అనేటువంటి రీతిలో ఆమె ఎంతో బాధపడుతూ ఉండేటువంటి ముద్దలన్నీ అమ్మేసేసి డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు,
ఏంటంటే దేవుడు ఇలా వదిలేశాడు నన్ను, ఏంటంటే నేను ఇలా నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఈ రోజు నన్ను ఎవరు పోషిస్తారండి, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారండి, దేవుడు ఎందుకు ఇలా చేశాడండి, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి రీతిలో అన్నం లేటి వారికి అయిపోతున్నాం మేము. పొద్దున్న మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకెళ్ళే కదండి, ఆదివారం తప్పకుండా వస్తున్నాను కదండి, మాకెందుకు జరిగిందండి ఇది అన్నప్పుడు దేవుడు అన్యాస్తుడు కాదమ్మా, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేమీ భయపడద్దు. దీని పట్ల దేవునికి ఇంకొక కార్యము నీ పట్ల చేస్తాడు. నీకు ఈరోజు అన్నం లేకపోవచ్చు, కానీ నువ్వు అన్నం లేకుండా ఉండాలని దేవునికి ఉద్దేశమేమో, లేదంటే మరొక రీతిలో దేవుడిని దీవించాలని దేవుని యొక్క ఉద్దేశమేమో, నాకేం తెలియదు. బట్ విల్ ప్రే అని ప్రార్థన చేద్దామని ఆమెతో మాట్లాడే టైంలో బయట తలుపు ఎవరో కొట్టారట. నాక్ చేసేపాటికి ఆ నాకింగ్లో నుంచి వచ్చారంట, ముగ్గురు 45 వచ్చారంట. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఎవరో అని పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి తలుపు చేసేపాటికి ఈ బ్యాచ్ వచ్చారు. ఈ బ్యాచ్ వచ్చి ఏం చెప్పినటువంటి, ఏమండి మేము వ్యాపారస్తులం, మేము ఒక దేశం అవతల పక్కనటువంటి వేరొక స్టేట్లో నుంచి యువతలకి మేము వ్యాపారం చేసుకుంటూ వస్తాం. మేము ఈ దినం ఉదయాన్నే నిన్న బయలుదేరి మా పడవలో వస్తుండగా మా పడవ ఏదో తగిలిందండి, దానికి ఆ డ్యామేజ్ అయిపోయిందండి. డ్యామేజ్ అయిపోయి నీళ్ళు రావడం ప్రారంభమైందండి. అప్పుడు మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసామండి, ప్రభువా ఈ ఉగ్రత నుంచి మీరే తప్పించండి, ఈ నీళ్లు లోనకు వచ్చినాయంటే మా పని అయిపోతుంది ప్రభా, మమ్మల్ని మీరే రక్షించాలి ప్రభా, మీరు ఏం చేస్తారో తెలియదు ప్రభా అనేటువంటి రీతిలో వీళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. ఏం చెప్పారు, ప్రభా ఇందుట్లో మీరు తప్పించండి, మేము కృతజ్ఞతగా నీ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే చర్చ్ ఉందో ఆ ప్లేస్లోకి వెళ్ళి మేము ప్రార్థన చేపించుకుని కృతజ్ఞత అనేటువంటిది మేము చెల్లిస్తాం, మీరు ఎలా తప్పిస్తారో నాకు తెలియదు ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆ బకెట్లో నీళ్లు తోడి అవతల పోస్తున్నారు. ఆ పని చేసే టైంలో సడన్గా ఒక గద్ద పైనుంచి వచ్చి టక్మన ఆ శుద్ధ ఇందుట్లో వదిలేసి, పెద్ద శుద్ధ వచ్చి ఏదైతే తన్నుకుపోయిందో ఆ శుద్ధ వచ్చి ఈ పడవలది అది ఆ నీళ్ళన్నీ తోడేసేసి ఆ శుద్ధతో దాన్ని ధైర్యంగా క్లోజ్ చేసుకుని ఒడ్డుకొచ్చి మేము చెప్పినటువంటి ప్రకారము మేము ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి వచ్చామండి. మమ్మల్ని దేవుడు కాపాడినాడు కాబట్టి మేము 10 మంది ఉన్నామండి. అందుట్లో 10 మంది ఒక్కొక్కడం కలిపి 1000 రూపాయలు చొప్పున మేము దేవునికి కృతజ్ఞత అనేటువంటిది చెల్లించాలని వచ్చామండి. ప్రార్థన చేయించుకుని ఆ యొక్క కానుకను ఆ పాస్టర్ గారికి చేతిలో పెట్టారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఓకే అని ప్రార్థన చేయించుకెళ్ళిన తర్వాత, చూసావమ్మా నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో జరిగింది అనుకుంటున్నావు, నాకు భోజనం లేదనుకుంటున్నావు, నీకు రోజుకు 2 ముద్దలో 1 ముద్ద కావాలి, నీకు కావాలనేటువంటిది 1 ముద్దో 2 ముద్దలు కావాలి. కానీ దేవుడు నేను ఎలా పోషించినాడు, సంవత్సరానికి సరిపడ్డ ముద్దలు ఎంతైతే నీకు లాభం వస్తుందో అంత దేవుడు ఒకేసారి నీకు ఇచ్చేసి. కొన్నిసార్లు ప్రివేట్ వల్ల మన జీవితంలో ఇలాంటి బాధలు అనేటువంటిది వస్తూ ఉంటాయి. దేవునికి నేను ఇష్టడుగా బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నా సక్సెస్ లేదు, దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తున్నా కదా, ఎందుకు నా ఫెయిల్యూర్స్, దేవునికి ఇష్టడుగానే బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క కష్టకాలం అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది, ఆటంకాలు అనేటువంటి రీతిలో మనము ప్రివేట్ వాళ్ళరా దేవునికి ప్రతిదీ కూడా ఎరిగినటువంటి దేవుడే. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో ఈ దినం ఏం జరుగుతుందా, రేపేం జరుగుతుందా, మన అంతము ఆయన ఎరిగినటువంటి వాడు. నీ జీవితంలో ఏమేమి ఎందుట్లో కూడా వెళ్తావు, ఏ ప్రాసెస్లో కూడా వెళ్తావు, ఏం జరుగుద్ది నీకు ఎలాగునా, ఈ టైంలో ఏ టైం అయినా సరే, అది కష్టమైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా, లాస్ అయినా, ఉపద్రవమైనా, ఎక్కడైనా సరే మన ప్రభువుని స్తుతించేటట్టు వారిగా మనం ఉండాలి. ప్రభువుని స్తుతించే వారికి ఉండాలి. ప్రభా నీకు వందనాలు, నన్ను గుంట్లో పడేశారు అన్నాడే కానీ, ఏంటయ్యా నువ్వు నిజమైన దేవుడివేనా, అసలు ఎందుకు నన్ను గుంట్లో పడేసావు అన్నాడా యేసేపు? ఏ మాత్రము కూడా నోరు తెరవలేదు. యోసేపు దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికినట్టు వాడుకున్నాడు. దేవుని యోసేపు అలాగూ నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి అంచెలు ఒక తర్వాత ఒక టైం తీసుకుని దేవుడు ఉన్నతటి మెట్టులో అతనిని పెట్టిన వాడుకున్నాడు. తద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తద్వారా తన కుటుంబాన్ని అక్కడ తీసుకొచ్చుకున్నాడు. దేవుడు
ఆ యాకోబు యొక్క సంతానాన్ని అక్కడ తీసుకొచ్చిన వాడిగా, ఆ ప్లేస్లో ఉంచినటువంటి వాడిగా, ఆ ప్లేస్లో గొప్ప జనాంగంగా దేవుడు చేసి తన యొక్క సంకల్పాన్ని యాకోబు కుటుంబంలో అలాగ నడిపించి ఈ దినాన్న ఒక పెద్ద దేశముగా ఆ దేశాన్ని దేవుడు చేసినాడు. దేవుని యొక్క ప్లాన్ ఇది. నా బిడలేటట్టు వారు ఈ దినాల్లో గోగు మాగోగు యుద్ధం అక్కడ జరగాలి. దాని తర్వాత ఆర్మగెడాను యుద్ధం అక్కడ జరగాలి. ఇశ్రాయేలు పెట్టేటి వారు అక్కడ బలిపీఠం దగ్గర అక్కడ దేవుని ఆలయాన్ని వాళ్ళు నిర్మించాలి. నిర్మించేటువంటి ప్లేస్లో క్రీస్తు విరోధులైనటువంటి వాడు రావాలి, వాడు వచ్చి ఈ పని చేయాలి అనేటువంటి దేవునికి అప్పుడే ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి తన బిడ్డలుగా ఒక గుంపుగా ఒక జనాంగముగా 20 లక్షల పైచిలుకు జనాంగాన్ని అక్కడి నుంచి దేవుడు ఐగుప్తుని తీసుకొచ్చినాడు. ఇదంతా కూడా జరగడానికి దేవుడు యోసేపును గుంటలో పడవేసినాడు, పొతీఫరు ఇంట్లో పడేసినాడు, చెరసాలలో పడేసినాడు. ఫరో తర్వాత స్థానంలో కూర్చోబెట్టి ఫరో కుమార్తెను యోసేపు చేసుకునేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క ప్లాన్ అంతటికి దేవునికి తెలుసు కాబట్టి ఆ రీతిగా దేవుడు అతను నచ్చింది. కాబట్టి మనము కూడా ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో వచ్చేటువంటి వాటిని మనం బెదరక అలయక మరలాంబ చెప్తున్నాను, మనకు ఆత్మ చాలా విలువైనది. దాని మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క ఆత్మ చాలా విలువైనటువంటిది. ఈ లోకం అనేటువంటిది కాదు, లోకస్తులు లోకం అనేటువంటిది కాదు, లోకం అనేటువంటివి కాదు మనకు కావాలనేటువంటిది. చూడండి, మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏం తెచ్చాను చెప్పండి? ఎంత ఆస్తి తీసుకొచ్చావు నువ్వు చెప్పండి? ఎంత బంగారం తెచ్చావు చెప్పండి? మనం వచ్చినప్పుడు ఎలా వచ్చినాం? వస్త్రహీనులుగానే వచ్చినాం. వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాం? మనం కట్టుకో, ఎవరో వేస్తారు, మారుస్తారు ఆ టైంలో. అవునా కదా? ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేం. అన్న వస్త్రములు గలవారై మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని వెళ్ళలేదు. ఈ లోకానికి మనం వచ్చిన తర్వాత అమ్మో నానో తాతో ముత్తాతో అత్తో మామో ఎవరో పెడతారో బంగారం. కాబట్టి ఈ లోకానికి మనం వచ్చినప్పుడు ఈ బంగారం తీసుకురాం. ఈ లోకాన్ని వదిలేటప్పుడు కూడా ఏ బంగారాన్ని తీసుకెళ్తారు ఎవరన్నా? ఒకవేళ తీసుకెళ్ళాలి, నా బంగారం నా దగ్గర ఉంచానుగా ఏ కోడలో ఏ కూతురో ఏ మనవరాలు వస్తారు, లాగేస్తారు. దాన్ని డెఫినెట్గా జరిగేటువంటిది అదే. ఇటు నుంచి లాగుతారు, తెలియకుండా క్లాత్ తీస్తారు, ఒక లాగులు లాగుతారు, వదిలేస్తారు. జరుగుతుంది అది. మనం ఏది తీసుకుని రాలేదు, వస్త్రహీనులుగా వచ్చినాం. వస్త్రహీనులుగానే కట్టుకున్నట్టు వారు కానీ ఎవరో కట్టించుకుని మనం ఏ బంగారం పెట్టుకుని రాలేదు, ఏ బంగారాన్ని కూడా మనం తీసుకువెళ్ళాం. ఏ ధనం పెట్టుకుని రాలేదు, ఏ ధనాన్ని కూడా మనం తీసుకువెళ్ళాం. ఏ ఒక్క డిగ్రీలు పెట్టుకుని రాలేదు, ఏ డిగ్రీలతో కూడా మనం మనతో పాటు ఏ పట్టాలు కూడా అవి పరలోకానికి ఈ డిగ్రీలు అవసరం. బిఏ హానర్స్ అండి, ఎంఏ ఎంటెక్ అండి, ఇదే అవసరం. ప్రభు నా డిగ్రీలన్నీ నా దగ్గర పెట్టండి, దేవుడు చూపించాలన్నావు అనుకో, ఇప్పుడు బాబు నీకు అది కాదురా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏది? మారు మనసు, రక్షణ అనేటువంటిది ఉందా లేదా? ఏమీ తీసుకురాలేదు, ఏమి తీసుకునేటువంటి వారుగానే వెళ్ళిపోతాం. ఒక విధంగా మనం చూసినట్టయితే ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేనటువంటి వారికి ఉంటాం. ఏమి లేనటువంటి వారుగానే ఈ లోకంలోనే ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. మనం వచ్చినప్పుడు ఏమీ ఉండదు మనతో పాటు. ఫైనల్గా మనం చూస్తే మనం పుట్టిన తర్వాత కీ 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 అంటాం. అమ్మ అక్కలు కూడా చేయించరు, బయట వాళ్ళు ఎవరో చేపిస్తారు, ఎవరో స్నానం చేపిస్తారు. చివరి కూడా అంతే జరిగేటువంటి. అవునా కదా? ఏమి లేటటువంటి వారికి వచ్చాం, ఏమి లేటటువంటి వారిగానే మనం. ఎందుకు ఈ తాపత్రయాలు, ఎందుకు ఈ ఎనిమిటి, ఎందుకు ఈ పాపము, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ కార్పణ్యాలు, ఎందుకు ఈ కక్షలు? ప్రిమిట్ వల్లరా దేవుని బిడ్డలుగా యు ఆర్ సో వాల్యుబుల్. నీ ఆత్మ అనేటువంటిది చాలా విలువైనటువంటి. దాన్ని కాపాడుకో. డోంట్ కాంప్రమైజ్ టు ద వరల్డ్. లోకానికి నువ్వు దాసుడు అవ్వద్దు, లోకానికి పాపానికి నువ్వు దాసుడు అవ్వద్దు. ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్, ఫ్లీ ఫ్రమ్ ఐడాలట్రీ. పారిపో, అక్కడి నుంచి దూరముగా పారిపో. దేవుని యొక్క దీవెన నీ మీదకి అనేక సార్లు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎందుకు రావట్లేదు? దెర్ ఈస్ సంథింగ్ హిడెన్ సిన్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్. అదర్వైజ్ దేవుని యొక్క నడిపింపులను నేర్చుకోవాలి కొన్ని పాఠాలు. అందుకనే దేవుడు అలాంటి ప్లేస్లోకి తీసుకువెళ్తాడు. కాబట్టి డోంట్ కాంప్రమైజ్. యెహోరాము కాంప్రమైజ్ అయిపోయినాడు, కానీ యోసేపు దానియేలు ఎక్కడ కాంప్రమైజ్ అనేటువంటిది. అందుకనే దేవుడు ఉన్నతట్లో పెట్టాడు. చివరికి ఈ యొక్క యెహోరాము చేసేటువంటిది ఏంటంటే, తన సొంత తమ్ముడేటువంటి వారు తన కాంపిటేటర్స్ అవుతారని వారిని కూడా చంపేసినాడు. ఇలాంటి భయంకరమైన రీతిలో అతను ఉన్నటువంటి వారు రాజుగా ఉన్నప్పుడు చివరికి అతనికి దేవుడు ఒక శాపాన్ని పెట్టినాడు.
అలా అతను చనిపోయినప్పుడు చివరికి అతన్ని ఆ యొక్క తల్లిదండ్రులతో పాటు కూడా అతనిని ఎవరు కూడా ఏడవలేదు. క్రానికల్స్లో మనం చూస్తాం, సెకండ్ క్రానికల్స్లో మనం చూస్తాం, ఎవరు కూడా అతని గురించి ఏడ్చేటువంటి వాళ్ళు కూడా పితరులతో సమాధుల్లో కూడా ఇతను సమాధి పెట్టాలి. అంత భయంకరటువంటి వాడిగా అతను అయిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టినవారిగా దేవుని కార్యాలు జరిగించడానికి మనం దానిని ఉపయోగించాలి. రూట్ అవుట్ చేయాలి. ఏ దోషం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ పాపం ఉందో గృహాల్లో, కుటుంబాల్లో, బిడ్డలలో, తల్లిదండ్రుల్లో, భార్యలలో, భర్తల్లో ఎక్కడుందో దాన్ని రూట్ అవుట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము వేరే దాన్ని తెచ్చి వారి మీద ఇంప్లిమెంట్ చేసేటువంటి వారిగా, ఇంకా పాపంలోకి వారిని తీసుకువెళ్ళే వారిగా మనం చేయకూడదు. అలాగనే మనం వివాహాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. జాగ్రత్తగా మన జీవితాలను కాపాడుకోవాలి. పాపం విషయంలో సైతాన్ని పెట్టేటువంటి కుతంత్రాలకి మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ యొక్క నీరు అనేటువంటి వ్యక్తి కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా బ్రతికినాడు, యోబు ఎలాగున తన జీవితాన్ని కాపాడుకునే వాడికి ఉన్నాడు. మన జీవితంలో కూడా యోసేపు ఎలాగో తన జీవితాన్ని కాపాడుకున్నాడు, దానియేలు ఎలాగో తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అలాగనే మన జీవితంలో మనం కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన మెట్లో దేవుడు మనల్ని రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ భుజం మీద చేయేస్తుంది ఒక దూత రాగానే. పేతురు గారు పిలుస్తాడు మనల్ని, ఎస్ నాలాగా నువ్వు కూడా చెప్పావు, బొంకావు, కానీ రిపెంట్ అయ్యావయ్యా, నువ్వు రిపెంట్ అయ్యావు నాలాగానే, అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అంటాడు పేతురు మనల్ని. ఎన్నోసార్లు బొంకుతాం మనం, ఎన్నోసార్లు అబద్ధాలు ఆడతాం. ఈ అబద్ధాల్లోనే మనం కంటిన్యూ అయ్యేవారం కాకుండా ఈ అబద్ధాలను మనం విడిచేవారిగా ఉన్నప్పుడు పేతురు మనం చెప్తాడు, నేను కూడా మీకు మాదిరే, కానీ దేవుడు నన్ను క్షమించాడు, నేను ఇప్పుడు గొప్పవాడికి ఇక్కడ ఉన్నాను, రా అని దేవుడు పేతురు మనల్ని ఆహ్వానిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తి చేసేటట్టు మన జీవితంలో కాంప్రమైజ్ అవ్వద్దు. లోకానికి కాంప్రమైజ్, ధనాన్ని కాంప్రమైజ్ అవ్వద్దు, వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని యొక్క బిడ్డలకు అడుగులు వేయి. దేవుడు వన్ డే హీ వాంట్స్ యూ టు బి సిటెడ్ ఆన్ ద థ్రోన్, అంటే ఉన్నతమైన మెట్లో దేవుని ముందు అక్కడ అనేక మంది సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనంలో ఇంకా మనం ఆ యొక్క ఓపెన్ ప్లేస్ చూస్తాం. దాని తర్వాత చివరిలో మనం చూస్తాం దేవుని యొక్క దూతలు సకల జనులైనటువంటి వారు పరలోక రాజ్యంలో. కాబట్టి మనం ఆ ప్లేస్లో ఉంటాం. దేవుడిని మనం కూడా స్తుతించేటువంటి వారిగా మనం. కాబట్టి దాని కొరకు మన ప్రయత్నాలు ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకమైనటువంటి వాటిని మనం కలుపుకుందామా, అనుకునే వాటిని చేద్దామా, ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఇది చేద్దామా, ఏది చేద్దాం అనేటువంటి రీతిలో ఉంటాం. కాబట్టి ప్రియమైన పర్లారా, వీటి మీద మన మనసు అనేటువంటిది పెట్టుకోవద్దు. దేవుడు ఇస్తాడు, నేను చెప్తున్నాను. దేవుడు నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క అవసరతను బట్టి దేవుడు నీకు అన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు. అన్నీ కూడా నీకు ఏది అవసరమో అది ఇచ్చేటటువంటి వాడు. మనం ఏం చేస్తామంటే తాపత్రయపడతా ఉంటాం కొన్నిసార్లు. నేను అది చాలా గ్రహించాను. మన తాపత్రయానికి మనం సాధించేటువంటిది కొద్దిగానే. నీ వాల్యూస్ కాపాడుకుని నీ భక్తి చేసి దేవుని యొక్క పనిలో అడుగులు వేసినట్లయితే నువ్వు ఊహించినటువంటి దానికంటే దేవుని యొక్క అభివృద్ధి నీలో వస్తుంది. దేవుని యొక్క అభివృద్ధి నీలో వస్తుంది. దేవుని యొక్క దీవెన నీలో వస్తుంది. నువ్వు తహతహలాడతావు, నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలని నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. వాల్యూస్ని కాపాడుకుంటావు, మోసం చేస్తావు, అబద్ధాలు ఆడతావు, టక్కర పనులు చేస్తావు. ఎందుకని? ఏదో అచీవ్ చేయాలని. దేవుడు అంతా కూడా ఎర్రటువంటి వాడు. ఈ యొక్క ఏదో అచీవ్ చేయాలనే టైంలో నువ్వు ఎన్నో లాస్ అయిపోతావు. మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. నిన్ను పించేస్తుంది. నీ ఆత్మ నిన్ను గుచ్చుతూ ఉంటుంది, నీ మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటుంది. పడిపోయినావు, జారిపోయినావు అనేటువంటి ఆ గుర్చుకుంటావు, పడిపోతూ ఉంటావు, కాంప్రమైజ్ అయిపోతున్నావు, పడిపోతున్నావు. చివరికి నువ్వు అచీవ్ చేసేటువంటిది చేసేస్తున్నా అనుకుంటావు, నువ్వే చేయలేవు. కానీ అంతకంటే నువ్వు చేయలేటువంటిది ఏంటంటే వాల్యూస్ని కాపాడుకో, ప్రార్థన చేయి, దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకు. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అవి వాటి మీద మనసు ఉండదు. కానీ దేవుడు ఇచ్చేటువంటి దీవెన నువ్వేదైతే సాధించాలనుకున్నావు దానికంటే ఎన్నో రెట్లు దేవుడి నూతన స్థానంలో ఆయన కూర్చుండి పెడతాడు. ఆ దానికోసం మనం తాపత్రయపడాలి. అది నువ్వు అచీవ్ అవ్వాలంటే నువ్వు దీన్ని ఫాలో అవ్వాలి. అది అచీవ్ అవ్వాలంటే నీ జీవితంలో ప్రార్థనా జీవితం కావాలి. ఆ ఉన్నతటువంటి స్టాండర్డ్లోకి, ఆ ఉన్నతటువంటి మెట్లోకి నువ్వు వెళ్ళాలంటే నీ మనస్సాక్షిని జాగ్రత్తగా నువ్వు కాపాడు. కాంప్రమైజ్ అవ్వద్దు, దేనికి కూడా కాంప్రమైజ్. లోకానికి కాంప్రమైజ్ అవ్వద్దు, పాపానికి కాంప్రమైజ్ అవ్వద్దు, సైతాన్ని కుతంత్రాలను కాంప్రమైజ్ అవ్వద్దు. పారిపో, దేవునికి బిడ్డగా అడుగులు వేయి. దేవునితో ఉన్నతటువంటి పిలుపునకు బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుంటావు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి. యెహోరాము కాంప్రమైజ్ అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. తను ఎవరినైతే చేసుకోకూడదో వారి వివాహంలోకి వెళ్ళేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారం ద్వారా అతను ఎంతో ఆ దేశాన్ని పవిత్రపరచవలసిన వాడుగా ఉన్నాడు. తన తండ్రి ఆశ జాగ్రత్తగా బ్రతికినాడు. కానీ యెహోరాము దేవునికి వ్యతిరేకం అడుగులు వేసిన వాడుగా ఉన్నాడు. బియ్యం అందుకున్నాడు. అక్కడ జెజబెల్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. జారిపోయినాడు, పడిపోయినాడు. దేవునికి ఉగ్రతను పొందుకున్నట్టు వాడుగా ఉన్నాడు. కేవలము దావీదును బట్టి అతను ఉన్నాడు. కానీ లేదంటే తన మీద ఎంతో దేవునికి ఉగ్రత వచ్చేటువంటిది. ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం ఏంటంటే మన జీవితంలో లిమిట్ వల్ల లోకానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా? పాపానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా? సైతానిక కుతంత్రాలను కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందాలి నేను అనేటువంటి ఆశతో నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? యోసేపు ఎలా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, దానియేలు తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు. వారు దేవుని యొక్క బహుమానం కావాలి అనేటువంటి రీతిలో దేవుడు మమ్మల్ని ఉన్నతటువంటి మెట్లు పెట్టాలి, దేవుని పెద్ద దీవెన కావాలి అని కోరుకోలేదు. కానీ జస్ట్ వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపించినారు. ప్రిమెట్ వాళ్ళ మనం కూడా ఆ కోణంలో అడుగులు వేసినట్లయితే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, పరలోకపు మెట్టు, పరలోకపు దీవెన అనేటువంటిది చాలా గొప్పగా, చాలా విలువలతో మనం అడుగులు వేసే వరకు ఉండగలుగుతాం. కాబట్టి దాని కొరకు మనం అడుగులు వేసే వరకు ఉన్నాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది కలసను బట్టి నీకు వందనాలు. ప్రియ ప్రభా, మీ మాటలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మార్లు, అనేక సార్లు ప్రభా, పాపం విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేటి వరకు ఉంటున్నాం. దేవ, మోసం చేసే విషయంలో కాంప్రమైజ్ అయ్యే వరకు ఉంటున్నాం. ధనం సంపాదించే విషయంలో కాంప్రమైజ్ అయ్యేటి వరకు ఉంటున్నాం. ఇతరులను పాడు చేసేటి విషయంలో కాంప్రమైజ్ అయ్యేటి వరకు ఉంటున్నాం. ప్రియ ప్రభా, మమ్మల్ని మీరు దర్శించరా. ఇది కాలశంలో ప్రభా, నీ లోకానికి, పాపానికి మేము ఎక్కడ దాసులు కాకుండా, దానికి మేము లోబడక ప్రభా, నీ వాక్యానికి, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు మేము విధేయత చూపించేవారుగా మీరుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాతో ఉంచండి. యోసేపు వలె మేము పారిపోయేటి వారుగా చేయండి. దానియేలు తన స్నేహితుడి వారు ఎలాగ నమస్కరించక దేవా నీకు ఇష్టలుగా వాళ్ళు బ్రతికినారు. అదే కోణంలో మేము కూడా జీవించడానికి మీరుగా సహాయం చేయండి. దేవా, నీ ఆత్మను మాతో ఉంచి సంఘాన్ని ఆ రీతిగా విలువలతో కలిసినటువంటి, కూడినటువంటి భక్తి చేయటకు మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా యేసు రాజు నేను చూస్తున్నాను సార్. ఈ పాట పాడుకుంటే మన కాలు కోసం ప్రియా యేసు రాజు నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజు నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షములకు నన్ను చేరి, నిత్యమైన మోక్షములకు నన్ను చేరి, భక్తుల గుంపులు హర్షించిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసు రాజు నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో ప్రేమంతేను, నిష్కళంక పరిశుద్ధులతో ప్రేమంతేను,
బంగారు వీధులలో తిరిగేవారు. బంగారు వీధులలో తిరిగేవారు. ప్రియ యేసు రాజుని చూచిన చాలు. మహిమలోని నాయనతో చాలు. ఆహాయ భూరాయకుడు ప్రవేశించుమో. ఆహారాశాయకుడు వేడుకొందు. ఆహాయ భూరాయకుడు ప్రవేశించుమో. ఆహారాశాయకుడు వేడుకొందు. తండ్రి నా కన్నీటిని తుడచునిప్పుడు. తండ్రి నా కన్నీటిని తుడచునిప్పుడు. ఆశతో వేచియుండే నా హృదయం. ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసు రాజుని చూచిన చాలు. మహిమలోని నాయనతో చాలు. మరి దయచేసి గమనించండి, ఈరోజు మన ఆరాధన అయిన తర్వాత ఫెలోషిప్ లంచ్ మన బ్రదర్ మోహన్ గారు వారి చిన్న కుమారుడు ఎన్సి బర్త్డే సందర్భంగా ఆ కుటుంబానికి భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు. వారి కింద వాళ్ళు కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేశారు. మరి కిందకి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ చేసుకొని భోజనాల్లో పాల్గొన్నాము. మరి ఈ కమింగ్ వీక్లో మనకి బుధవారం సాయంత్రం 7:30కి అలాగే శనివారం సాయంత్రం 7:30కి మనకి ఇక్కడ ఆరంభం.